మనం వేసుకునే బట్టలు నిజంగా ఇవి ఒంటిని కప్పుకోవడానికేనా? కాదు, వాటి వెనక మనం ఊహించని కథలు చాలా ఉన్నాయి. అసలు ప్రతి బట్ట కూడా ఒక ప్రయాణం చేసి వస్తుంది తెలుసా? మరి ఆ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో ఏంటో పదండి చూద్దాం. సరే, ఈ కథ మొత్తం హర్ష అనే ఒక కుర్రాడితో మొదలవుతుంది. వాళ్ల ఇంట్లో పెళ్లి హడావడి అనమాట. తన ఫ్రెండ్ రహీం వాళ్ల నాన్న సిరాజ్ అంకల్ ఆ టౌన్లోనే ఫేమస్ టైలర్. ఇంక పెళ్లికూతురి కోసం ఏదో స్పెషల్ బట్టలు కుట్టడంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత హడావిడి చూసిన హర్షకి ఒక డౌటొచ్చింది. చాలా సింపుల్ డౌటే, కాని చాలా లోతైనది. అన్ని బట్టలు ఒకటే కదా అంకల్, ఏముంది తేడా అని అడిగాడు. చూసారా, ఈ ఒక్క చిన్న ప్రశ్నతోనే మన ఈ మొత్తం ప్రయాణం మొదలవుతుంది. సో ఒక పెళ్లి, ఒక ప్రశ్న, ఇక్కడ నుంచే దుస్తుల ప్రపంచంలోకి మన ప్రయాణం మొదలు. హర్ష ప్రశ్న విని సిరాజంకుల్ నవ్వారట. చూడు బాబూ అంటూ బట్టల ప్రపంచాన్ని సింపుల్గా రెండుగా విడగొట్టి చెప్పారు. మొదటిది ప్రకృతి మనకు ఇచ్చే సహజమైన దారాలు, అంటే మొక్కలు జంతువుల నుంచి వస్తాయి కదా అవి. ఇక రెండోది మనిషి తన తెలివితో ఫ్యాక్టరీల్లో కెమికల్స్ వాడి తయారుచేసే కృత్రిమ దారాలు. సరే, ముందుగా పొలాల నుంచి వచ్చే మొక్కల దారాల గురించి మాట్లాడుకుందాం. వీటిని మనం ప్రకృతి నుంచి వచ్చిన పోగులు అని కూడా అనుకోవచ్చు. అసలు మనం వేసుకునే చాలా బట్టల ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఇక్కడే, పొలాల్లో పూసే ఈ ప్రతి మొక్కల్నుంచే, ఆ తెల్లటి మెత్తటి దూది నుంచే మనం రోజు వేసుకునే టీషర్ట్లు, చొక్కాలు అన్నీ తయారవుతాయి. సరే, మరి పొలంలో ఉన్న ఆ ప్రతి మొక్క మన వంటిమీదికి చొక్కాలా ఎలా వస్తుంది? అదో పెద్ద ప్రాసెస్. ఒక 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ పండిన కాయల నుంచి దూదిని జాగ్రత్తగా తీస్తారు. ఆ తర్వాత దాన్ని క్లీన్ చేసి చరకాలాంటి వాటితో వడికి సన్నగా గట్టిగా ఉండే దారాలుగా మారుస్తారు. ఇక ఫైనల్గా మగ్గం మీద ఆ దారాలన్నిటినీ కలిపి నేస్తే మనకు కావలసిన బట్ట తయారైపోతుంది. అసలు ఈ కాటన్ బట్టలు ఎందుకంత కంఫర్టబుల్గా ఉంటాయి ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం ఇదే. ఇవి గాలిని బాగా ఆడనిస్తాయి, చెమటను పీల్చేసుకుంటాయి, మన శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అందుకే మనలాంటి వేడి ప్రదేశాల్లో కాటన్కి అంత డిమాండ్. మొక్కల నుంచి వచ్చేది పత్తి మాత్రమే అనుకుంటే పొరపాటే. జనపనారలాంటి కొంచెం రఫ్గా ఉండే దారాలు కూడా వస్తాయి. ఒకప్పుడు దీన్ని గోనె సంచులు, తాళ్లు తయారు చేయడానికి మాత్రమే వాడేవాళ్లు. కాని ఇప్పుడు సీన్ మారింది. ఫ్యాషన్ డిజైనర్లు కూడా దీన్ని వాడుతున్నారు. అంటే చూడండి, ప్రకృతిచ్చే దారాల్లో ఎంత వెరైటీ ఉందో. ఓకే, మొక్కల సంగతి చూశాం కదా. ఇప్పుడు ప్రకృతిలోని జీవుల దగ్గరకొద్దాం. జంతు దారాలు. ఇక్కడ్నుంచి కథ ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జంతువుల నుంచి వచ్చే దారాల్లో మనందరికీ బాగా తెలిసింది ఉన్ని. గొర్రెల ఒంటిమీద ఉండే ఆ దట్టమైన బొచ్చునుంచే మనం చలికాలంలో వేసుకునే వెచ్చటి స్వెటర్లు, శాలువాలు తయారవుతాయి. సింపుల్గా చెప్పాలంటే గొర్రెల బొచ్చును కత్తిరించి క్లీన్ చేసి దారాలుగా చేస్తారు. ఆ దారాలతో అల్లిన బట్టలేం చేస్తాయంటే గాలిని తమలో బంధించి మన బాడీ హీట్ని బయటకు పోనివ్వవు. అందుకే ఉన్ని బట్టలు వేసుకుంటే చలిలో అంత వెచ్చగా ఉంటుంది. ఇక చాలా సున్నితంగా, అందంగా ఉండే మరో వస్త్రం గురించి మాట్లాడుకుందాం. అదే పట్టు. అసలు ఈ అద్భుతమైన దారం వెనుకున్న కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఒక చిన్న పట్టుపురుగు దగ్గర. ఈ పట్టుపురుగు జీవితం మల్బెరీ ఆకులతో మొదలవుతుంది. ఆ ఆకుల్ని తిని బాగా పెరిగాక అది తన నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్లడానికి తన చుట్టూ ఒక సేఫ్టీ షెల్ లాంటిది కట్టుకుంటుంది. తన లాలాజలంతో అల్లుకున్న ఆ గూడునే మనం కకూనంటాం. ఆ కకూన్ను జాగ్రత్తగా విప్పుతేనే మనకు ఆ విలువైన పట్టుదారం దొరుకుతుంది. అయితే ఇక్కడో విషయముంది. ఆ కకూన్ నుంచి దారం తెగిపోకుండా ఒకే పొడుగా రావాలంటే ఆ గూళ్లను వేడి నీళ్లలో వేసి ఉడకబెట్టాల్సిందే. ఈ ప్రాసెస్లో పాపం ఆ కకూన్ లోపలున్న పురుగు చనిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం ఎంతో ఇష్టపడి కట్టుకునే ఒకే ఒక పట్టుచీర వెనుక ఎన్ని జీవుల త్యాగం దాగుందో. సరే, దారాలో ఎలా తయారవుతాయో ఇప్పటిదాకా చూశాం. కాని ఈ బట్టలసలు మన గురించి ఏం చెబుతాయి? ప్రపంచానికి మనల్ని ఎలా పరిచయం చేస్తాయి? చూద్దాం. ప్రకృతి నుంచి వచ్చే దారాలతో పాటు మన బీరువాల్లో ఇప్పుడు సైన్స్ పుణ్యమాని వచ్చిన దారాలు కూడా చాలా ఉన్నాయి. పాలిస్టర్, రేయాన్, నైలాన్ ఇవన్నీ ఫ్యాక్టరీలో కెమికల్స్ వాడి తయారు చేస్తారు.
ఇవి చాలా గట్టిగా ఉంటాయి, చవక కూడా. అందుకే బట్టల ఇండస్ట్రీలో ఒక పెద్ద విప్లవాన్నే తీసుకొచ్చాయి. బట్టలు అంటే ఒంటిని కప్పుకోవడం మాత్రమే కాదు, అదొక సైలెంట్ లాంగ్వేజ్. ఉదాహరణకు చూడండి, ఈ యూనిఫామ్ చూడగానే వాళ్ళ జాబ్ ఏంటో, వాళ్ళ బాధ్యత ఏంటో మనకు వెంటనే అర్థమైపోతుంది. అంతే కదా, డాక్టర్ వేసుకునే వైట్ కోట్, లాయర్ వేసుకునే బ్లాక్ గౌను. ఇవి జస్ట్ బట్టలు కాదు, సమాజంలో వాళ్ళ రోల్ ఏంటో చెప్పి సింబల్స్. అన్నింటికన్నా ముఖ్యంగా మన బట్టలు మన కథను చెబుతాయి, మన కల్చర్ను, మన మూలాలను చూపిస్తాయి. కేరళలో వేసుకునే ఆ తెల్లటి బట్టలైనా, రాజస్థాన్లో కనిపించే ఆ రంగురంగుల లెహెంగాలైనా, ప్రతి డ్రెస్ మన వారసత్వానికి అద్దం పడుతుంది. సరే, ఇప్పుడు మళ్ళీ మనం కథ మొదలైన ఆ టైలర్ షాప్కు వెళ్దాం. ఇదంతా విన్నాక హర్షకి తను అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది. ఓ మామూలు షర్టుకి, పెళ్లి కోసం ఎంతో కళతో, శ్రద్ధతో కుట్టిన ఆ జాకెట్కి మధ్య ఎంత తేడా ఉందో ఇప్పుడు అతనికి క్లియర్గా అర్థమైంది. అంటే ఫైనల్గా మనం బట్టలెందుకు వేసుకుంటాం? కేవలం ఎండ, వాన, చలి నుంచి కాపాడుకోవడానికేనా? కాదు, అందంగా కనిపించడానికి. అన్నింటికన్నా ముఖ్యంగా మనం ఎవరో, మన సంస్కృతి ఏంటో ప్రపంచానికి చెప్పడానికి, మన ఐడెంటిటీని గర్వంగా చూపించుకోవడానికి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మీరు వేసుకున్న బట్టల వైపు చూడండి. ఆ బట్ట ఏ దారంతో తయారైంది? ఆ దారం ఎక్కడ్నుంచొచ్చుంటుంది? దాని వెనుకున్న కథేంటి? అసలు అది మీ గురించి ఏం చెప్తోంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.